హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేవే కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పొటాటో 65 ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ బంగాళదుంపలు తీసుకుందామండి. వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. కోసిన వాటిని ఒక బౌల్లో తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసి కొద్దిగా ఉడకబెడదామండి. బాయిల్ చేద్దాం. మరి మెత్తగా బాయిల్ చేయకూడదండి. తర్వాత పక్కన తాలింపులన్నీ రెడీ చేసుకుందామండి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండి తీసుకుందాం. దాంట్లోని కార్న్ఫ్లోర్ వేసాను, తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్ మన టేస్ట్కి సరిపడా వేసి ఫస్ట్ బాగా మిక్స్ చేద్దామండి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేద్దాము. కార్న్ఫ్లోర్ ఎంత సరిపోతుంది అనుకుంటే అంత కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు అన్నమాట. దాంట్లోనే కొద్దిగా వాటర్ కూడా వేసి దాంట్లో బంగాళదుంపలు ఏవైతే మనం ఉడకబెట్టుకున్నామో అవన్నీ వేసేద్దామండి. వేసేసి బాగా దానికి పట్టేలా కలుపుదాం. ఇలా కలిపిన బంగాళదుంపల్లో పక్కన పెట్టుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా జీలకర్ర పక్కన ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏవైతే మనం కలిపి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుందాం. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేద్దాం. వీడియోలో చూపించినట్టు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వాటిని సపరేట్గా బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందామండి. పక్కన ఇంకో బాండీ పెట్టుకొని ఆ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోని చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కానీ అది, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొన్ని తాలింపులు అన్నీ వేసి లైట్గా ఫ్రై చేద్దాం. ఈ ఫ్రైలోని బంగాళదుంపలు ఇందాక డీప్ ఫ్రై చేసాం కదండి, అవి కూడా వేసి ఫ్రై చేద్దాం. దాంట్లో కొద్దిగా చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసి ఫ్రై చేద్దామండి. మామూలుగా అయితే ఇందాక మనం ముందు కలిపేటప్పుడే ఎల్లుల్లిపాయ, జీలకర్ర లేదా మసాలా పేస్ట్ వేస్తారు దాంట్లో. అలా వేయడం వల్ల ఏంటంటే బేబీస్ ఎక్కువ తినలేరు. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఈజీగా తింటారనమాట. చూడండి, చాలా టేస్టీ అయిన బంగాళదుంప 65 అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.